మగవాళ్ళ పేరులో షీ అనేటువంటి సౌండ్, ఇష్ అనేటువంటి సౌండ్ ఉంటే చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అంటే ఇష్ అనే మనకి భగవంతుడే మేల్ ఫిమేల్ అని చెప్పి డివైడ్ చేశాడు. మేల్ వాళ్ళు ఇలా ఉండాలి, ఫిమేల్ ఇలా ఉంటుంది అని చెప్పి అని డిసైడ్ చేశాడు. కానీ మనం పేర్లు పెట్టుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే తెలియక ఇష్ అనేటువంటి సౌండ్ యూజ్ చేస్తున్నారు. అంటే మీరు ఎగ్జాంపుల్కి సురేష్, రాజేష్, రాకేష్, సతీష్ ఇలా ఇష్ అనేటువంటి సౌండ్స్ పేర్లో పెడుతున్నారు. ఏది ఏమైనా కానీ ఆ పేరు యొక్క నంబరు బాగుందా లేదా అనేది చూసుకోవటం అనేటువంటిది మెయిన్, నేను కాదంటం లేదండి. వీటితో పాటు మీరు ఏం చేస్తున్నారంటే ప్రొనౌన్సియేషన్ కూడా చూసుకోండి. ప్రొనౌన్సియేషన్ కనుక బాగా ఉంటే బాగా జీవితంలో బాగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక ఏదో ఒక ఇదిలే అని చెప్పి ఎలా పడితే అలా పేరు పెడతాం వలన, ప్రొనౌన్సియేషన్ బాగా లేకపోవడం వలన ఇబ్బందులు కూడా కొన్ని తెచ్చుకుంటున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, మీ పేరులో షీ అనేటువంటి సౌండ్ కానీ, ఇలా ఇష్ అనేటువంటి సౌండ్ కానీ, లేదా అదేవిధంగా ఋషి ఇలా షీ అనేటువంటి సౌండ్స్ ఏమైనా ఉన్నాయేమో మీరు అబ్జర్వ్ చేసుకోండి. అబ్జర్వ్ చేసుకొని అలాంటి నంబర్లు కనుక ఏమైనా ఉంటే ఆపేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదా మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ కలిసి ఒకసారి ఆ పేరులో ఏ నంబర్ ఉన్నది, ఆ ప్రొనౌన్సియేషన్ బాగుందా లేదా చెక్ చేసుకోండి. నమస్కారం.